హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే యూకో బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్. ఇది గవర్నమెంట్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ పరిధిలోకి అయితే వస్తుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 16 జనవరి నుంచి 5 ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేట్. సో ఇది అనేది ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలి. సో నేను పూర్తిగా సంబంధించిన డీటెయిల్ చెప్తాను. వేకెన్సీ సంబంధించిన డీటెయిల్ చూసినట్లయితే సో మనకి ఏపీ తెలంగాణ కాబట్టి ఇక్కడ 10th నెంబర్ చూడండి, తెలుగు. అండ్ ఓవరాల్గా అయితే 10 వేకెన్సీ అయితే భర్తీ చేశారు. ఎస్సీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కు 1, యూఆర్కి అయితే 6 పోస్టులు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే ఈ యూఆర్లు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఆల్ ఓవర్ ఇండియా 255 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అప్లై ఓన్లీ 1 స్టేట్. ఒక స్టేట్కి మాత్రం మీరు అప్లై చేయాలి. వేరే స్టేట్కి మాత్రం మీరు అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఇక్కడ శాలరీ చూసినట్లయితే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 48,480 రూపీస్, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 85,920 రూపీస్ అయితే వీళ్ళు పే అనేది శాలరీ పే చేస్తారు, అన్ని ఇంక్లూడ్ ఆల్ అలవెన్సెస్. సో ఏ సిటిజన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనవరి 2025 నుంచి ఇక్కడ 2 జనవరి 1995 మధ్యలో అయితే బార్న్ అయి ఉండాలి. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వరకు అయితే 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మంచి నోటిఫికేషన్ అండి, ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. సో వేరే స్టేట్కి మీరు అప్లై చేసుకున్నా ఓకే, కానీ ఒకటే స్టేట్కి మాత్రం అప్లై చేసుకోవాలి. సో డిఫరెంట్ స్టేట్స్కి అయితే మాత్రం మీరైతే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది, కాంపిటీషన్ అయితే ఉండదు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఒక్కసారి పే చేసినాకైతే అప్లికేషన్ అది ఫీ అనేది రిఫండ్ అయితే చేయరు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175 రూపీస్ అండ్ ఓబీసీ యూఆర్ ఇట్లా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 850 రూపీస్ అండి. అండ్ ఇక్కడ సిలబస్ చూసినట్లయితే రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్క్స్, జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 40 మార్క్స్, అండ్ డాటా అనలైజ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఓవరాల్గా 155 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో ఇక్కడ టైం అయితే ఇచ్చేస్తారు. ఓవరాల్గా 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదనేది ఆన్లైన్లో అప్లై చేసే లింక్. ఫ్రెండ్స్, చాలా మంచి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ చూసినట్లయితే ఈచ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ ఆఫ్టర్ న్యూ మినిమమ్ స్కోర్ అండ్ అగ్రీడ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టు కన్సల్ట్ టు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ డిపెండింగ్ ఆన్ దన్ వేకెన్సీ బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే లాస్ట్లో చెప్తాను. సో మన రాష్ట్రంలోనే ఎగ్జామ్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ అనేది మీరు ఒక ఎగ్జామ్ సిబిటీ క్లియర్ చేసి ఇంటర్వ్యూ చేసినాక వేకెన్సీ బట్టి మిమ్మల్ని అయితే ట్రైనింగ్ అయితే పంపిస్తారు. నేను అనేది అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ద వెన్యూ పర్సెంటేజ్ ఇంటర్వ్యూ విల్ బి డిసైడ్ ఫ్రమ్ కోర్స్ టు అప్లికెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ ద రైట్ అండ్ ఎగ్జామినేషన్ ఆండ్రమ్ మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడైతే డాక్యుమెంట్స్ ఇచ్చాడు, మీరైతే నోటిఫికేషన్ ఇస్తాను క్లియర్. ఇక్కడైతే ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లై అయితే చేసుకోండి. జస్ట్ సిబిటీ 1 అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. హౌ టు అప్లై అని ఉంది. మీరు ఒకవేళ మీరు అప్లై ప్రాసెస్ కావాలంటే మాత్రం నాకు కింద కామెంట్ అయితే చేయండి, నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఈ లింక్లోనే అప్లై చేయాలి. అండ్ ఎటువంటి ఫేక్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, అట్లాంటి దాంట్లో అయితే అప్లై చేయకూడదు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే సో మన ఆంధ్రప్రదేశ్ వరకు అయితే వాళ్ళకైతే అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం
ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఉంటుంది ఎగ్జామ్. అండ్ మన సొంత రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. మన తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే ఇక్కడ 27 నెంబర్ చూడండి. తెలంగాణ హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, నర్సంపేట్ ఈ డిస్టిక్లో అయితే తెలంగాణ వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మన రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు ఈ నోటిఫికేషన్కి. ఫ్రెండ్స్ ఇది డీటెయిల్స్. నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద ఇస్తాను. తక్కువ పోస్టులు ఉన్నాయి కానీ అయితే అప్లై చేసుకోకుండా ఊకోకండి, ట్రై అయితే చేయండి. మీ లక్ బాగుంటే జాబ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16 జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 5 ఫిబ్రవరి 2025. సో ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. సో అందరూ అయితే ఈ లింక్లోనైతే అప్లై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మన వీడియో అయితే అందరికైతే షేర్ చేయండి. సో చాలా ఉపయోగపడుతుంది వీడియో. సో ఫ్రెండ్స్ ఇది డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.